హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొద్దిగా ఇంట్రెస్ట్ అయిన వీడియో. ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది పాతకాలం పద్ధతితో పందుకు కలుగు అంటే ఈ రెండోసారి వీడియో అయితే పెట్టున్నాను. కానీ పెట్టినా కూడా మనం మామూలుగా కూర్చేసాను దాన్ని. మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ అయితే కలుగు అయితే పెడుతుంది. ఇదే ఇదే స్పాట్లో అయితే పెడుతుంది. దాన్ని మళ్ళీ రెండోసారి పెట్టకుండా పాతకాలం పద్ధతిలో మనం ఇక్కడ పద్ధతిలో అంటే పద్ధతిలో చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానా, దానికి ఏమేమి పరికరాలు కావాలా, నేను వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం. దేనికయ్యా? ఇది ఆ, పందుకు కలుగు ఆ, చూడు ఎట్లున్నది ఈడ. వీటికి ఆ, పందుకు చంపేదానికి ఆ, ఓదరైతే పెడతాను. ఇది పాతకాలం ఇది పాతకాలం పద్ధతిది. ఆ, ఓదర పెట్టి చంపేది. ఆ, ఈడ మనం 2 కలుగులు అయితే పూడ్చాము. ఆ, పూడ్చినా కూడా అది మళ్ళీ కలుగులు అయితే పెట్టేస్తున్నాయి. ఆ, కారీ కూడా దెబ్బతినిపోతుంది. ఆ, ఇప్పుడు ఆ, దీనికి ఆ, పందుకొక్కు ఎలా చంపాలా ఆ, అని పాత పద్ధతి. ఆ, ఓదర పెట్టేది. ఆ, దాన్ని మీకు చూపిస్తాను, ఆ. ఎలా ఓదర పెడతాను. ఊదర పెడితే చచ్చిపోద్దా? లోపల ఆ, పొగ వెళ్ళిపోయేదనా ఆ, ఆ కలుగుల లెక్క ఆ. లోపలనే చచ్చిపోద్ది అంతే. అది బయటికి రాదు. బయటకే రాదు. ఇంకా బయటికి కానీ వచ్చింది అనుకో, ఆ, ఇదిగో కర్ర. ఆ, అందుకని ఈ కర్ర ఆ, ఈ ఇదిగో ఏడ పెడతాం, ఆ, ఈ బొక్కకి ఆ, ఇచ్చేసు. ఆ. ఇదిగో ఈ ఎడలా ఉండలే. పక్క ఆ, ఏడు నుంచి పొడుచుకొని వచ్చింది అనుకో, ఏడు నుంచి పొడుచుకొని వస్తే కర్రతో వేసేయటం అంతే. రెండోసారి కలుగు పెట్టకూడదు. ఆ, అందుకని ఈరోజు ఈ తతంగం చేస్తున్నా. ఆ. ఇది ఇప్పుడైనా చేస్తుండారా? ఇప్పుడు అది పాతకాలం పద్ధతిలో చేస్తున్నారు పాత వాళ్ళు, అంటే పెద్దోళ్ళు చేస్తున్నారు. ఆ, అది నేను ఈరోజు పాటిస్తున్నా. ఆ, ఆ. ఇప్పుడు గడప ఏమో నేనేం చూడాలి అట్లాగే చేసేది. ఇప్పుడైతే ఆ, గడప తెచ్చుకుంటాను. ఆ, అది అది ఎడమ పెద్ద అవ్వాలి. ఆ, గడపార నుప్పు ఆ, అన్నీ కావాలి ఇప్పుడు. ఆ. గడ్డపారైతే తెస్తుండవు. గడపార తెచ్చి దీన్ని ఎలా సెట్ చేస్తానో చూడు. ఈ రెండోసారి పందుకు తలుగు పెట్టకూడదు. ఓకేనా? సరే. ఎత్తిపోతుందా? పోతుంది కిందకి, బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఉంటుంది. జెడ్ అయితే అయితే దీంతో తర్వాత
అందుకు దాంట్లో కానీ ఉండిందనుకో ఉమ్, కంపల్సరిగా వచ్చేస్తుంది. లేకుండా కానీ ఉంటే లోపలే కానీ ఉంటే లోపలే చచ్చిపోద్ది. బయటికి కానీ వస్తే మనం చంపేస్తాం. ఆ? అట్టే ఎన్నిసార్లు ఈ పనుకొక పక్క మనం పనుకొక కలుగులు ఊడ్చేది. దీనికి మొక్క అయితే పెట్టాలి. ఒక్క ఎందుకో వడాలి గాలి వస్తే ఉమ్, అప్పుడు పొగ అప్పుడు అలా. ఫ్రెండ్స్, ఇలా అయితే బొక్క అయితే కొట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇదిగో ఇట్లా సెట్ చేసి పక్కన మట్టి అంటే రిటర్ను ఇంకేంటి పండు పూడ్చేది తీర్చేది వీటిలో ఇప్పుడు కనిపిస్తుంది. అంత కతక్కన పడవాలా ఇట్టు వచ్చేస్తుంది అనమాట చోక. ఆ, కానీ మనం కానీ ఇక్కడ కానీ నుప్పులు కానీ వేసి ఆ, ఊదేమనుకో ఆ, అప్పుడు మొక్కల్లోకి ఆ కలుగులలోకి వెళ్ళిపోతుంది ఆ, పొగంతా. ఆ, అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఆ. అప్పుడు చంపించవచ్చు. అది పొలాలలో కూడా ఇప్పుడు ఎలుకలు పైరు కొట్టేస్తుంటాయి. అట్టేటప్పుడు పొలాలలో పాత పద్ధతి ఇట్లా వాడేది ఫ్రెండ్స్. పొలాలలో ఎలుకలు ఎలా చంపాలా అనే ప్రాసెస్లో ఇట్లా చేసేది పెద్దోళ్ళు. అంటే అప్పుడు అప్పుడు మందులు లేవు కాబట్టి ఎలికి ముందులు అట్లాంటివి లేవు లేవు కాబట్టి కాబట్టి ఇలా చేసేది అనమాట. ఆ, అప్పుడప్పుడు ఆ ఎలికలు అట్ట వెళ్ళిపోయేదా. అప్పుడు చంపేసేది ఎలుకలు బయటికి రాగానే ఆ, అప్పుడు చంపేసేది. ఇప్పుడు ఉప్పు అయితే తెద్దాం. ఉప్పు తెచ్చి అప్పుడు పొగేద్దాం దానికి. సరే ఉప్పు తెద్దాం ఉండు. చూడండి ఫ్రెండ్స్, లోపల గడ్డి మండదా. మండదు. ఆ, చూడు పొగ చూడు ఎట్ట వస్తుందో. అది లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. చూపిస్తుందా? చూపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, బొక్కలో నుంచి చూడండి ఎట్ట వస్తుంది పొగ. నేను వస్తాను, చూడండి గమనిస్తాను. వస్తుందా? ఆ, పొగ చూడు ఎట్ట వస్తుందో బొక్కలో. కలుగులో పొగ చూడండి ఎట్ట వస్తుంది. ఫ్రెండ్స్, ఆ కలుగులో కానీ పందికుక్క కానీ ఉంటే గ్యారెంటీగా ఆ పొగకి నేను కనిపిస్తున్నానా, ఆ పొగకి కంపల్సరీగా బయటకన్నా రావాలా, లేకపోతే ఊపిరాడక లోపలన్నా చనిపోవాలా. అది ఇలాంటి ప్రాసెస్. ఇది పాతకాలం ప్రాసెస్.
బయట నిమ్ము ఉంది. ఉం. నిమ్ము అరటి చెట్లు ఉండేసరికి ఆడకి ఇక్కడ రావట్లే. ఇక్కడ ఉంటుంది బాబు, కలుగు ఏడైతే ఉంటే చూడు, ఆడేమన్నా పొగ వస్తుంది బాబు. నువ్వు లేయ్యా, నాకు అందదా. నువ్వు లేదు చూడా. ఏడైతే రావట్లేదు. ఆ, ఈ పక్క గోడ కింద అంతా అరటి చెట్లే. ఏం చేస్తాం. ఇప్పుడు చూపి. కలిగామా కప్పెట్టేసావా? లోపలికి ఏమన్నా బాగుంటే ఆ, పొగంతా వెళ్ళిపోద్ది. ఆ కలుగుని కూడా కప్పెట్టేసావా? ఊదిన పొగ అంతా కలుపుకుండా వచ్చేస్తుందనే. ఒకసారి లాస్ట్ సారి ఉదయం తీసేద్దాం. తీసేసి కతక్కని కప్పెట్టేసాం అనుకో, లోపల పక్కే చచ్చిపోద్ది అంతే లోపల. మీకు ఈ కలుక్కైతే ఆ, 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 పొగ అయితే పెట్టేసాము. ఆ, పొగ పెట్టేసి అదేం బయటికి రాలా. ఆ, పొగ పెట్టేసాము, ఆ పక్కన మూసేసాము అనుకో, లోపల పొగ కలుగులలో ఉంటుంది చూసినా, ఆ, పొగ పొక్కే ఇప్పుడు మనకి బయట ఉంటేనే ఊపిరాటోళ్ళ, ఆ. ఇంకా లోపల దానికి ఊపిరాడద్దా, ఊపిరాడక చచ్చిపోద్ది అంత. మళ్ళీ రెండోసారి ఇట్లా కలుగులు పెట్టాం. అలాగైతే మూసేసాము. యాంగిల్లో యాంగిల్లోనే దిగులు రకరకాలుగా చూస్తున్నాం. చూస్తుందా? మాట్లాడతాను. ఈ పందుకు కలుగైతే ఇప్పటికీ 2 సార్లు అయితే అవి మామూలుగా అయితే కూర్చేసాను ఫ్రెండ్స్. రాళ్ళు వేసి అయితే కూర్చాను. ఈరోజు కూర్చున్నా కూడా మళ్ళీ కలుగులు అయితే పెట్టేస్తున్నాయి. చుట్టూ పారి కూడా, కానీ కలుగులు అయితే పెట్టేస్తున్నాయి పందుకుక్కలు అయితే. ఆ పందుకుక్కలు గుండా పాములు రావటం రకరకాలుగా జరగద్ది. అందువల్ల అంటే ఈరోజు పాతకాలం పద్ధతితో మా ఈ కొండలో గిడ్డ అయితే లోపల గూర్చి పొగ అయితే కలుగులకి అయితే పొగ అయితే పెట్టాను. అంటే పొగ పెట్టిన వల్ల అంటే లోపల దానికి ఊపిరాడక చనిపోద్ది ఫ్రెండ్స్. అందువల్ల
పొగ అయితే పెట్టాను. మనం మామూలుగా లోడుకొని పోవాలంటే చాలా దూరం వెళ్ళిపోతుంది కలుగు. లోడాలంటే చాలా కష్టం. ఆ దాని మీద దీని కానీ పొగ కానీ పెట్టామనుకో, కలుగు ఎంత దూరం ఉన్నా ఆ, అంత దూరం ఈ పొగ వెళ్ళిపోద్ది. మామూలుగా బయట బయట పొగ పిలవాలంటేనే ఆ, మనకి ఊపిరి ఆడదు, దగ్గు వచ్చేస్తుంది. అట్టడిది లోపల ఏ ప- అంటే ఏ అంటే బొక్కలో ఆ, కలుగులు అంటే చిన్న చిన్న రంధ్రాలు లేకుండా ఉంటుంది కదా లోపల. అది ఎట్టు పోయేదానికి వీలుండదు. వీలు వీలు కానప్పుడు ఈ పొగ అంతా లోపల ఆ కలుగులో చేరద్దు. చేరినప్పుడు అది లోపల కానీ పంపు గ్యారెంటీగా ఉండిందంటే అక్కడికక్కడే చనిపోద్ది. అంటే మనం ఇక్కడ చూడు పూడి చేసాం కాబట్టి, ఇక్కడే కదా కలుగు నిన్ను ఏడా ఉండింది కలుగు, అంతా పూడి చేసాం కాబట్టి చతక్కన ఈ లోపలనే చేరిపో ఉంటుంది అంతే. ఈ పొగ అంతా లోపల చేరిపోదు. అందువల్ల పందికొక్క అయితే చనిపోద్ది. అది రెండోసారి కూడా లోడాలన్నా ఏమైనా భయంగా ఉంటుంది అనమాట. ఏంద్రా నాయన ఈ పొగ పెడుతున్నారని కొద్దిగా భయంగా లోడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.